వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరిక మన ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువకుడు, ఉత్సవవంతుడు, ప్రజాసేవకుడు, నిత్యం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజల కోసం పార్లమెంట్లో ప్రాంత ప్రజల గొంతుకై నిత్యం అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి యువ డైనామిక్ లీడర్ మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపీ గడ్డం వంశం కృష్ణ గారి ఆదేశాల మేరకు విఠల్ నగర్కు చెందిన గుండ్రాత్ ఓదెల్కు ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్న కుటుంబాలకు అమ్మా పరివార్ చేస్తున్నటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాలకు అందజేసే ఒక నెలసరి నిత్యావసర సరుకులకు సంబంధించే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క అనుచరులు, అదేవిధంగా వారి యొక్క అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అన్న కామ విజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమ్మా పరివార్ ఆధ్వర్యంలో విఠల్ నగర్కు చెందినటువంటి గుండ్రాతి ఓదేలు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనే అనారోగ్యంతో బాధపడుతూ బెడ్సిక్ అయినారు. ఆయనకు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ నెల నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు మల్లికార్జున గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అమ్మా పరివార్ సంస్థ గత కొన్ని నెలలుగా ఆ యొక్క కుటుంబానికి సహకారాలు అందిస్తుంది. ఈ నెల వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి అభిమానులకు, వారి కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు విఠల్ నగర్ వాస్తవ్యుడైనటువంటి గుండ్రాతి ఓదేలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ప్రతి నెల సహకారం అందిస్తున్నటువంటి అమ్మ పరివార్ స్వచ్ఛంద సంస్థ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ విషయం మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశకృష్ణ గారికి విషయం తెలియడంతో వారి ఆదేశానుసారం మిత్రుడు కామ విజయ్ గారు ఆ గుండ్రాతి ఓదేలు కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. దానికి మిత్రుడు విజయ్ని ఆయన మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ వంశకృష్ణ గారి సహకారంతో ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం సాయం చేయడానికి ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కూడా అందరూ కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా వారి ఆదేశానుసారం ఈరోజు ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నటువంటి మిత్రుడు విజయ్కి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. కర్నూలు అమరావతి మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధురి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొందిపర్ల మాలతి డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఏమనగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురంధేశ్వరి గారు, అలాగే మా మహిళా మోర్చా అధ్యక్షులు నిర్మలకిషోర్ గారు, మా కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు రామకృష్ణ పరమహంస గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎందుకనగా అమరావతి ప్రాంతంలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన కృష్ణంరాజు గారు, కోమినేని శ్రీనివాసరావు గారు చాలా అసభ్యకరంగా మహిళలపై మాట్లాడారండి అనుచిత వాక్యాలు. ఎందుకంటే మహిళలు ఇప్పుడు చేసే కార్యక్రమాలు కానీ మహిళలకు ఇచ్చే గౌరవం కానీ చాలా బాగుంది. కానీ ఇప్పుడు కానీ రాజధాని మన అమరావతి రాజధాని అయ్యింది కూడా మహిళలని అలా దారుణంగా మాట్లాడడం. అలాగే అమరావతికి రైతులు 1600 రోజులు, దాంట్లో మహిళా రైతులు ఉన్నారు, పురుష రైతులు అందరు ఉన్నారు, కష్టపడి ఉద్యమాలు చేసి నిలబెట్టుకున్న రాజధానిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కృష్ణంరాజు గాని, శ్రీనివాసరావు గారు కానీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకటే అండి, ఇప్పుడు అమరావతి అంటే మన రాజధాని. జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్క సీతమ్మ క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదానం కార్యక్రమంని జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు. చూసే అందుకంటే పని లేదు, ఆటో మాట్లాడి చెప్తాను నీతో అటుంటో ఏం చేసేది దేవుడు పోయినట్టు కదా, మామూలు పోయి పెరిగిపోతావా లేదు నువ్వు అక్కడికి వచ్చా పోయి కాకినాడ కలెక్టరేట్లో దళితుల సంఘాల నాయకుల కోట్లాట. ప్రతిరోజు సెటిల్మెంట్లు కలెక్టరేట్లో జరుగుతున్నప్పటికీ పట్టించుకొని పోలీసులు దారికి అడ్డంగా కార్లు పార్కింగ్ చేయడం, క్యాంటీన్ వద్ద గంటలకు గంటలు చర్చలు జరుగుతున్నాయి.
స్ఫూర్తి ప్రదాయకమైన మరియు ప్రతి మహిళలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన వీడియో BR9 టీవీ సగర్వంగా మీ ముందు ఉంచుతున్నది. 99వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మాజీ పోస్టల్ డిపార్ట్మెంట్ మహిళా అధికారి ఈరోజు అరుణాచలగిరి ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరిని స్ఫూర్తినిస్తుందని భావించడంలో తప్పులేదని అన్నారు. చెప్పండి సార్, మనం ఉంటది మహారాష్ట్రలో. ఇది నా తల్లి, రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్. ఇవాళ పుట్టినరోజు, ఆయనకి ఏజ్ ఇవాళ 99 స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అన్నామలై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు. ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 7:30కి గుడి లోపల వచ్చేసామండి. 14 కిలోమీటర్కి టోటల్ 13 అవర్స్ తీసుకున్నారు. ఏజ్ అయినప్పుడు కూడా నడుస్తారు, కానీ కొంచెం మెల్లిగా నడుస్తారండి. అన్ని దేవుడి దయ, రమణ భగవాన్ దయ, అందరూ మనకు సహాయమే చేస్తారు. గిరి ప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదంటే రమణ మహర్షి చెప్తున్నారు, మనం చెప్పలేదు. అది రమణ మహర్షి. పౌర్ణమిలో మాత్రం చేయాలా, అలా ఏమి కండిషన్ లేవు, ఎప్పుడు చేయొచ్చు, అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణం. అందుకే నా రిక్వెస్ట్, ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంటే ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లము లేకుండా. ఇప్పుడు బాగానే ఉన్నారు, 99 ఏజ్కు మంచితనంగా చేస్తారు. ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ, అది ఒక ప్రాబ్లం. ఇవాళ 99th బర్త్డే. ఓం గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ వచ్చేసరికి ఇవిడి షిరిడీలో ఉంటారు, మహారాష్ట్ర. ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరి ప్రదక్షిణ చేయడం అలవాటంట. ఇప్పుడు అమ్మ 99వ సంవత్సరాన్ని అడుగుపెట్టారు. ఈ 99వ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ నిన్న సాయంత్రం 6:30 స్టార్ట్ చేసి ఈరోజు 7:30 వరకు పూర్తి చేసుకుని వచ్చారు. కానీ ఇలాంటి అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం. అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి దయా కృప కటాక్షాలు మనం అందరం పొందుతామని, స్వామివారికి మనం కృప పాత్రలు కాగలుగుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను. ఈ అమ్మ గిరి ప్రదక్షిణ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 99th బర్త్డే. కర్నూలు నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపారు. దోపిడీ పరమవాదిగా వీటిని నెలకొల్పుతున్నారని విమర్శించారు. వేలాది ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అంతరాయం ఏమిటని ప్రశ్నించారు. SFIగా విద్యా వ్యాపారాన్ని ఆడుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 450 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని గుర్తు చేశారు. AI క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వాడుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి మరియు ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని ఆయన అన్నారు.
ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం గాని అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్ గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సిన నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా అవేర్కి వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్లోని కూల్ డ్రింక్ షాప్లో చోరీ. షాప్ పై భాగాన రేకులు తొలగించి చోరీ చేసిన దుండగులు. షాప్లో క్యాష్ కౌంటర్లోని 15,000 రూపాయల నగదు, 20,000 రూపాయల సామాగ్రిని దోచుకెళ్లిన దుండగులు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చోరీ జరగడం లోకల్ దొంగలే పని అంటున్న స్థానికులు. అది మాత్రం ఎలా మోసేసిపోతుంది. పొద్దున 5 గంటలకు తెలుస్తాను, ఇలాంటి అయితే ఏం లేదు. 20,000 తిరేటం అది మాత్రం ఎలా మోసేసిపోతుంది. పొద్దున 5 గంటలకు తెలుస్తాను, ఇలాంటి అయితే ఏం లేదు. 20,000 తిరేటం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.